నన్ను తిడితే, బెదిరిస్తే, వార్నింగ్ ఇస్తే నాకు ఒళ్ళు మండి ఈ ఫోటోని ఇక్కడ నుండి లేకుండా చేస్తాను. ఏయ్ బేకరీ, ఆగేజీ. ఏంటి ఆవేశం? ఏమైంది ఇప్పుడు? జయం అడ్డులే. ఈ భాను ఏం చేసిందో నీకు తెలీదు. ఏం చేసింది? నా ప్రవళిక ఫోటోని మాయం చేసింది. నేనా? నేను ఫోటోని మాయం చేయడం ఏంటి? ఏయ్, ఏమీ ఎరగనట్టు నటించుకో. నాకు తెలుసు ఆ ఫోటో నువ్వే తీసావు. జయమా, నాకేం తెలీదు జయమా. ఆగేజీ, కాస్త నిదానంగా మాట్లాడు. ఎందుకలా అరుస్తున్నావు? భాను ఏమిటి, ప్రవళిక ఫోటో తీయడం ఏమిటి? తీసింది తనే తీసింది. అస్తమాను ఆ ఫోటోతో పిచ్చిదానిలా మాట్లాడుతుంటే విసిగెత్తిపోయి ఇంకోసారి మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాను. అప్పుడు నువ్వేమన్నావు? ఆ ఫోటోని మాయం చేస్తే ఏం చేస్తారు అని అడిగావా లేదా? అడిగాను, కానీ అదేదో ఆకతాయిగా అన్నమాట. నేను మీతో గొడవలు పడతానేమో గాని ఇలాంటి చీప్ పనులు చేయను. అబద్ధాలు ఆడొద్దని చెప్పాను. తీస్తే మర్యాదగా తెచ్చివు, లేదంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది చెప్తున్నాను. అయ్యో, ఇదేం వింత గొడవ? నాకు నిజంగా తెలీదు, నేను తీయలేదు. నువ్వు కాకపోతే ఆ గదిలోకి ఇంకెవరు వెళ్తారు? నువ్వే కదా వెళ్లేది, మరి ఇంకెవరు తీస్తారు? ప్రవళికత్తయ్య ఫోటోని మేమింతవరకు పక్కకు కూడా జరిపింది లేదు, టచ్ చేసింది లేదు. నువ్వే చేసుంటావు ఈ పని. నువ్వేగా రోజు ఆ ఫోటోతో మాట్లాడుతూ ఉంటావు. తీస్తే తీసానని చెప్పు. ఎక్కడ పెట్టావో చెప్పు, కావాలంటే మేమే వెళ్ళి తీసుకొస్తాం. ఎక్కడ దాచావు? నేను నిజమే చెప్తున్నాను, నన్నెందుకు నమ్మరు? నాకు మీరంటేనే ప్రేమ లేదు. ఆ ఫోటో మీద నాకేం జలసే ఉంటుంది? అది కాక నేనెప్పుడూ ప్రవళిక ఫోటోతో నా బాధ చెప్పుకునేదాన్ని. ఇప్పుడు ఆ ఫోటో కూడా లేకపోతే నా గోడతో చెప్పుకోవాలి. నేనెందుకు చేస్తానా పని? ఏయ్, మాయ మాటలు చెప్పి అమాయకత్వం నటించి అందరినీ నమ్మించగలవేమో గాని నన్ను మాత్రం ఎప్పటికీ నమ్మించలేవు. అసలు నీకేం తెలుసు? ఆ ఫోటో ఉండటం వల్లే నేను ఈ మాత్రం అన్నా ప్రశాంతంగా ఉన్నాను. ప్రవళిక ప్రాణాలతో ఉన్నట్టే నా ఎదురుగా నిలబడ్డట్టే మాట్లాడుకుంటాను.
ఫోటోతో నాకెంత అనుబంధం ఉందో ఎవ్వరికీ తెలీదు. నా లైఫ్లో అంత ఇంపార్టెంట్ అయిన ప్రవళిక ఫోటోని ఈ ఇంట్లోకి తీసుకొచ్చారా సరే, లేదంటే అప్పటిదాకా నేను ఇంట్లోనే అడుగు పెట్టను. బయట చలిలోనే ఉంటాను. భానుని కోప్పడతాడనుకున్నాం కానీ తనకు తానే శిక్ష వేసుకుంటారనుకోలేదే. ఇప్పుడెలా? అయ్యో, ఏజే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి? నీ వల్ల ఇప్పుడు ఏజే చలిలో నిలబడతాను అంటున్నారు. నీకు వెయ్యాల్సిన శిక్ష ఆయనే వేసుకుంటున్నారు. వెళ్ళు, వెళ్ళి ఎక్కడ పడేశావో అక్కడికి వెళ్ళి నువ్వే తీసుకురా. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. లేదంటే ఇంత చలిలో ఏజే ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందేమో కానీ మాకు మాత్రం బాధగా ఉంటుంది. వెళ్ళు. భాను ఈ పని చేసుండదు. ఎక్కడని వెతుకుతుంది? మీరు వెతకండి, వెళ్ళండి. పద చిత్ర. ఇంట్లో పోయిన ఫోటో
బయటెక్కడ దొరుకుతుందని వెతుకుతూ బయలుదేరాను. హిట్లర్ అన్నది నిజమే, నేనొక బేకారిని. కానీ బేకారి కూడా అనుకుంటే ఏదైనా చేయగలదని ప్రూవ్ చేసి తీరాలి. వెధవ బిల్డప్ కాకపోతే ఆ ఫోటో మాయం చేస్తానని నేనెందుకు నోరు జారాలి? ఇలా నన్ను తిడితే, బెదిరిస్తే, వార్నింగ్ ఇస్తే నాకు ఒళ్ళు మండి ఈ ఫోటోని ఇక్కడ నుండి లేకుండా చేస్తాను. నిజంగా తదాస్తు దేవతలు ఉన్నట్టున్నారు. ఫోటో మాయం చేశారు. నిజంగా మీరే ఉంటే నాకు ఆ ఫోటో దొరుకుతుంది అంటున్నాను. దొరికి తీరాలి. అందరూ కలిసి అక్క మీద దాడి చేశారు. పాపం ఎక్కడని వెతుకుతుందో ఏంటో. నాన్న, ఏంటి నాన్న ఇది? ఒక్క ఫోటో కోసం ఇంత రాద్ధాంతం? ఫోటో కాదు, ఫోటో కాదు, కాదు. ఫోటోలోనే ఉందా నీ జ్ఞాపకం? నీ మనసులో లేదా? అది తెలుసు కదా, ఎందుకు తీసేయాలి? భాను ఈ పని చేసుండదేజే. నువ్వు ఇంకా వెనకేసుకురాకు జయమ్మా. ఇంకా తనకు సపోర్ట్ చేయకు. నీకు నా మీద నమ్మకం లేదా జయమ్మా? నా బాధ మీద సానుభూతి లేదా? ఆ భాను మీద ఉన్న ప్రేమ, నమ్మకం నా ప్రేమ మీద లేదా? నువ్వు నా కొడుకు వేజే. అప్పుడు నా వైపు నుంచి ఆలోచించేయమ్మా. పరాయి వాళ్ళ తరఫున నాతో వాదించుకో. నీకే శిక్ష ఏమిటి నాన్న? ఇది నా మీద నేను పెంచుకున్న కక్ష, శిక్ష కాదు. ఎందుకు? ప్రవల్లిక ఆఖరి కోరితే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు. అందుకు అనుభవిస్తున్నాను జయమ్మా. నాకు ఇలా జరగాల్సిందే. నువ్వు తప్పు చేయలేదేజే. ఒక తల్లికి కొడుకుగా నీ బాధ్యత నువ్వు గుర్తించావు. ఈ ఇంటికో కోడల్ని తీసుకొచ్చావు. ఈ ఇంటికో కోడలొచ్చినా, ఈ ఇంటి పేరు మోసిన, ఈ సభ్యుల్లో ఒకరిగా మారినా ఎప్పటికీ ప్రవల్లిక స్థానంలో మాత్రం ప్రవల్లికే ఉంటుంది. ఇంకొకరుండరు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికి రా నాన్న. ఈ మనసులో నీ ఆరోగ్యం పాడైపోతుంది. రాను. మీరు వెళ్ళండి. శిక్ష నాకు, మీకు కాదు. మంచు మీకు మంచిది కాదు. దక్ష, జయమని తీసుకెళ్ళు. మీ ఇష్టం ఏజే. కానీ ఒక్క మాట, మేం చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తున్నారంటే అర్థం ఉంది. కానీ భాను చేసిన తప్పుకు కూడా మీరు శిక్ష అనుభవించడం న్యాయం కాదేజీ.
ఇందులో నా తప్పు లేదని ఎందుకు అనుకుంటున్నావు? నేను ముందే చెప్పాను జయమ్మకి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఈ ఇంట్లో మాత్రమే స్థానం ఉంటుంది, నా గతిలో నా మనసులో ఉండదు అని చెప్పాను. అయినా జయమ్మ చెప్పిందని ఆ గదిలోకి రానిస్తే అది తప్పే కదా. ఆ తప్పుకే ఈ శిక్ష. ఏజీ, మీరు మమ్మల్ని మావగారిలా కాదు కన్న తండ్రిలా చూశారు. ఇప్పుడు మీరు ఎవరో చేసిన తప్పుకి మీరెలా శిక్ష విధించుకుంటుంటే మేమంతా చూస్తూ ఎలా ఉంటాం ఏజే? ఇదే మా నాన్న అయితే ఇలాగే వదిలేసి వెళ్తామా? మా కోసమైనా లోపలికి రండి ఏజే, ప్లీజ్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మేం తట్టుకోలేకపోతున్నాం. చూసావా, ఇందరిని బాధ పెడుతూ నువ్వు బాధపడుతూ మంచు కొండలా ఉండే నువ్వు అగ్నిపర్వతంలా కనిపిస్తుంటే మేమందరం ఎలా భరిస్తాం నాన్న? దయచేసి మీరంతా వెళ్ళండి, నన్ను బలవంతం చేయొద్దు. మాయా, చిత్ర, నాకేం కాదు, ఏడవకండి. దక్ష, వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళా. పదండి. వెళ్ళి జయమ్మా. నచ్చని అమ్మాయి ఇంట్లో ఉంటే, నాకు నచ్చిన ప్రవళికి ఇంట్లో లేకపోతే నేను లోపలికి ఎలా వస్తాను? వెళ్ళు. వెళ్ళు. తప్పు చేయలేదు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆ హిట్లర్ ఇంట్లోకి తను రాడు, నన్ను రానివ్వడు. ఇప్పుడు ఆ ఫోటో కావాలి. ఇన్ని లక్షల జనాభా ఉన్న ఈ ఊర్లో ఒక్క ఫోటోని నేనెక్కడని వెతకాలో కూడా తెలియకుండానే వెతకడానికి బయలుదేరాను. అంత బ్రిలియంట్ని,
బేకారిని, బ్రెయిన్లెస్ని, చెంబు మొహాన్ని. ఇంకా నన్ను ఎన్నైనా తిట్టుకోమ్మా, కానీ నాకు మాత్రం ఆ ఫోటో కనబడాలి.